మీరు ఈ రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? శ్రవణ్ గారు నమస్కారం. ముందుగా 6R9 వీక్షకులందరికీ కూడా నమస్కారం. నేను చదువుకునేటప్పటి నుంచి కూడా వామపక్ష భావజాలంతో ఉండేవాడిని. మొదట్లో విద్యార్థి ఉద్యమాలు, ఆ తర్వాత యువజన ఉద్యమాలు, క్రమంగా వయసు మారుతూ ఉన్నప్పుడు రాష్ట్రంలో ప్రధానమైనటువంటి ఆంధ్ర రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కానివ్వండి, ఈరోజు విభజిత ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, మోర్ దాన్ 67-68% వ్యవసాయ ఆధారితమైనటువంటి ప్రాంతం మన రాష్ట్రాలు. కాబట్టి రైతాంగ సమస్యలు ఎక్కువగా ఉండటం, వాటి మీద రైతాంగానికి అండగా ఉండాలి అనే భావంతో వామపక్ష ఉద్యమాల్లో ఉన్నప్పుడే రైతాంగ పోరాటాల పట్ల, రైతాంగ సమస్యల పరిష్కారం కోసం పోరాటాల్లో పాల్గొనటం, ఆ యాజిటేషన్స్ బిల్డప్ చేయటం, వాటన్నిటిలో కూడా చురుగ్గా ఉండేవాడిని. ఆ క్రమంలో రైతాంగం పట్ల, రైతాంగ సమస్యల పట్ల ఓ సంపూర్ణమైనటువంటి, అంటే సంపూర్ణము అనేది ఎప్పటికీ కాదు కానీ చాలా భాగం ఓ మంచి అవగాహనతో ఉండటం వల్ల మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 2020 సంవత్సరంలో ఈ రాష్ట్రంలో ఈ వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి కష్టాలు, రైతులు పడుతున్నటువంటి నష్టాలు, వీటన్నిటికీ అర్థం చేసుకుని రైతాంగానికి ఒక అండగా నిలిచే దానికోసం తెలుగుదేశం పార్టీ నుంచి అవసరమైనటువంటి సహకారం అందించే దానికోసం, ఒక మంచి రైతు ఉద్యమాలను నిర్మించడం కోసం రైతు అధ్యక్షులుగా నన్ను నియమించడం జరిగింది. ఆ రోజు నుంచి 2020 ఆగస్టు మాసం నుంచి ఇప్పటి వరకు కూడా ఈ రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పట్ల నిరంతర పోరాటం చేస్తూ, నిరంతరం రైతాంగాన్ని జాగృతిపరుస్తూ, చైతన్యపరుస్తూ, ఈ ప్రభుత్వం నుంచి రైతాంగానికి అందాల్సినటువంటి, రావాల్సినటువంటి వాటి కోసం ఓ ప్రయత్నం అయితే చేస్తూ వస్తూ ఉన్నాం. అయితే మీరు అడిగినట్టు గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి వ్యవసాయ రంగంలో, వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి అంశంలో పోలికే లేకుండా పోయింది. పోలికే లేకుండా పోయింది. 2014 నుంచి 2019 వరకు విభజిత ఆంధ్రప్రదేశ్ 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ తోటి రాష్ట్ర బడ్జెట్ విభజన చేసుకుని వచ్చినటువంటి రాష్ట్రంలో రైతాంగాన్ని ఆదుకోవాలి, అంటే రైతుని రాజుగా చూడాలి అనేటువంటి మహాసంకల్పంతో ఆనాటి ముఖ్యమంత్రి మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రైతు రుణమాఫీ దగ్గర నుంచి భూమికి భూసార పరీక్షలు నిర్వహించి ఏ ధాతు లోపం అయితే ఉందో ఆ ధాతువుల్ని 50% సబ్సిడీకి, 70% సబ్సిడీకి, అనంతర కాలంలో ఉచితంగా కూడా రైతాంగానికి, అంటే ఫస్ట్ బాడీ టెస్ట్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ రకంగా సాయిల్ టెస్ట్ నిర్వహించి రాష్ట్రం మొత్తం భూముల్ని 3 కేటగిరీలుగా చేసి మొత్తం భూముల యొక్క సారాన్ని పరీక్షించి ఏ ధాతువుల లోపం ఉందో, జింకు, జిప్సం, బోరాన్, ఇలాంటి ఈ ధాతువులన్నింటినీ కూడా ఉచితంగా రైతాంగానికి అందించి రైతుల్ని ఊరికే గ్రామం నుంచి ట్రాక్టర్ పంపిస్తే అక్కడ హమాలీల కూలితో సహా ప్రభుత్వమే పెట్టుకొని ఆ ధాతువులు మొత్తం రైతాంగానికి చేర్చిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు ప్రభుత్వంలో అసలు ఆ సూక్ష్మ ధాతువులే లేవు. ఏ అగ్రికల్చర్ ఆఫీసులో కూడా వాటికి సంబంధించి గుప్పెడంటే గుప్పెడు ఆ రోజు 1000 టన్నులు రైతాంగానికి సప్లై చేస్తే ఈ రోజు అసలు భూసార పరీక్షలే లేవు, ఎక్కడా లేవు. రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి దేనికి? రైతు భరోసా కేంద్రాలు కాదు అసలు, అవి వాస్తవానికి రైతు భక్షక కేంద్రాలు. రైతు భరోసా కేంద్రం కాదు, అది రైతు భక్షక కేంద్రం. అది సర్వరోగ నివారణ. జగన్మోహన్ రెడ్డికి వ్యవసాయంలో దేని గురించి మాట్లాడినా ఆర్బీకే చెప్తాడు. దాని గురించి మాట్లాడుకుందాం, వివరంగా ఆర్బీకే గురించి చెప్తాను. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న పోలికలు, తేడాలు చెప్తాను. మొదటిగా వ్యవసాయానికి కావాల్సింది భూసార పరీక్ష. భూసార పరీక్ష అయిన తర్వాత రెండవది భూమి దుక్కి దున్నటం, అంటే బీడు బారినటువంటి భూములను సైతం దుక్కి దున్ని సదును చేసి వ్యవసాయానికి అనుగుణంగా మార్చడం కోసం అవసరమైన యంత్రాలు, యంత్ర పరికరాలు ఆ రోజు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రైతు రథం పేరుతోటి 22,000 ట్రాక్టర్లు ఈ రాష్ట్రంలో రైతాంగానికి సబ్సిడీ మీద అందించి భూములు సదును చేసుకోవడానికి అవకాశం కల్పించారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పేరుకి ఎగ్జిబిషన్ పెట్టాడు ఒకసారి, ఒక 600 ట్రాక్టర్లు గుంటూరులో. అంతకు మినహా 3,000 ఇస్తున్నాం అన్నాడు, 600 కనపడ్డాయి. ఆ 600 కూడా నడితే కానీ కదిలే ట్రాక్టర్లు కాని పరిస్థితి. అవి ఎక్కడ తెచ్చాడో కూడా తెలియదు, అవి ఎవరికి ఇచ్చాడో తెలియదు. రైతులకు ఇవ్వకుండా ఏదో గ్రూపులకి ఇస్తున్నాం అని చెప్పేసి పెట్టాడు. ఆ గ్రూపులకి తీసుకుపోయి ఆ గ్రూపులో ఏ రైతుకి ఇచ్చారో, ఏ భూమి దున్నారో ఎక్కడా కూడా దాఖలాలు లేనటువంటి పరిస్థితి. రెండో అంశం అది. మూడవది, అక్కడ భూమి దుక్కి దున్నుకున్న తర్వాత విత్తనం పెట్టుకోవాలి. ఈ రాష్ట్రంలో నాణ్యమైనటువంటి విత్తనాలను తయారు చేయడానికి, వంగడాలను అభివృద్ధి చేయడానికి కావాల్సినటువంటి వ్యవసాయ పరిశోధన క్షేత్రాలు ఏమైతే ఉన్నాయో వాటిని మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు మరల్చుకునేటువంటి ప్రయత్నం చేసింది. మెడికల్ కాలేజీలు అనే పేరుతోటి కొంత భూములు
ఆక్రమించేసి అటు అనకాపల్లిలో కానివ్వండి, ఇటు మచిలీపట్నం కానివ్వండి, నంద్యాల కానివ్వండి, ఏదైతే వ్యవసాయ పరిశోధనా క్షేత్రాలు ఉన్నాయో వాటికి సంబంధించిన భూములను కూడా ప్రభుత్వం వేరే వాటికి మళ్లింపు చేసి దాంట్లో నుంచి వైకాపా కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు రియల్ ఎస్టేట్ దందాలు చేసుకున్నటువంటి పరిస్థితి. ఆ రోజు నాణ్యమైన విత్తనాలు ఇచ్చాం. ఈ రోజు మనం చూస్తున్నాం వైసీపీ ఎంపీలు, వైసీపీలో పెద్ద స్థాయి నాయకులుగా ఉండేవాళ్ళు విత్తన కంపెనీలు పెట్టేసి ఈ రోజు నాణ్యత లేని విత్తనాలు, నకిలీ విత్తనాలు సప్లై చేయటం వల్ల లక్షలాది ఎకరాల్లో పంట నాశనం అయిపోతా ఉంది. రైతు ఒక విధంగా కాదు, పంట పెట్టకపోతే పెట్టందే నష్టం, పెట్టిన తర్వాత దుక్కి దున్ని విత్తనం వేసి దాన్ని సేద్యాలు చేసి మందులు పెట్టి పంట దశకొచ్చిన తర్వాత తీరా చూస్తే పంట లేకుండా పోతా ఉంది విత్తనాలు నకిలీ కావటాన్ని. అక్కడ రైతు తీవ్రంగా నష్టపోతా ఉన్నాడు. దాని మీద ఈ రాష్ట్రంలో ఒక్క చర్య లేదు. అదే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నాణ్యమైనటువంటి విత్తనాలు సరఫరా చేశారు. నాణ్యమైన విత్తనాలు ఇవ్వటం వల్ల నాణ్యమైనటువంటి దిగుబడులు వచ్చింది, అధిక దిగుబడి వచ్చింది, నాణ్యమైన దిగుబడి వచ్చింది, మంచి పంటల పండిని రైతాంగం అంతా కూడా హ్యాపీగా ఉన్నారు. రెండో విషయంలోకి వచ్చినప్పుడు ఫెయిల్ జగన్మోహన్ రెడ్డి. మూడోది దాని తర్వాత నీరు ప్రాణాధారం, నీరు కావాలి. ఈ రోజు మనం చూస్తున్నాం గత 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు 68,000 కోట్ల రూపాయలు కేటాయింపులు చేసి ఈ రాష్ట్రంలో ప్రాధాన్యత క్రమంలో 23 ప్రాజెక్టులు పూర్తి చేయటం, ఉన్నటువంటి 32 లక్షల ఎకరాల అప్పటికే ఉన్నటువంటి సాగునీటి వ్యవస్థను స్థిరీకరించడం, అదనంగా 7 లక్షల ఎకరాల భూములకి నీటి వ్యవస్థను కల్పించేటువంటి ప్రయత్నం అంతా కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 1 ఎకరాకి అదనంగా నీళ్లు ఇచ్చిన దాఖలాలు లేవు. 1 ఎకరాకి పైగా ఉన్న వాటిలోనే కుదింపు జరిగిపోయింది. ఇలా ప్రధానంగా రాయలసీమ పెట్టినని చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి రాయలసీమకు ప్రాణాధారమైనటువంటి హంద్రీనీవా, గాలేరు నగరి, లేకుంటే తెలుగు గంగ, ఈ ప్రాజెక్టులు, కేసీ కెనాల్, ఈ 4 కాలువలకు సంబంధించినటువంటి దాంట్లో ఆధునికీకరణ చేస్తానని చెప్పి ఎక్కడా కూడా తట్టమట్టి తీసింది లేదు. మోరడు దూరం లైనింగ్ చేసినటువంటి దాఖలాలు లేవు. దాంట్లో కేవలం గుత్తేదారుల కోసం, వాళ్ళ కాంట్రాక్టర్లని లబ్ధిపరచడం కోసం అవసరం లేని దగ్గర అదో ఇదో పనులు చేయించి 1000 కోట్ల రూపాయలు దండుకున్నారు. అది కూడా ఎంత? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకి 22,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈయన వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాలు, ఇంకో 2 మాసాలు ఉంటే ఈ 5 సంవత్సరాల్లో ఆయన ఖర్చు పెట్టింది 8,000 కోట్లు. ఈ 8,000 కోట్లు కూడా ఎవరి కోసం? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పిఎల్ఆర్ కంపెనీ, పెద్దిరెడ్డి లక్ష్మారెడ్డి కంపెనీ కోసం, వాళ్ళ కాంట్రాక్ట్లు ఇవ్వడం కోసం అవి పెట్టారు తప్పించి వాటిలో నుంచి ఎక్కడ నీళ్లు వచ్చింది లేదు. నీళ్లు వచ్చే దగ్గర వాటిని ఖర్చు పెట్టినటువంటిది లేదు. రెండవది రాయలసీమకి ఎత్తిపోతల పథకం పెట్టేసి ఎక్కడి నుంచో నీళ్లు తెచ్చి పాతాళగంగ నుంచి పోస్తానని చెప్పి దాంట్లో తెచ్చినటువంటి డబ్బుల్ని అంటే అడ్వాన్సుల కింద కాంట్రాక్టర్లకు ఇచ్చారు. అది ఎన్జిటిలో కేసు ఉంటే దాన్ని కొట్టేపించుకొని ఈరోజు దాని మీద ఒక మూర పని జరిగింది లేదు. ఈ రకంగా నీటికి సంబంధించినటువంటి అంశంలో వ్యవసాయానికి కావాల్సిన నీటిని అదనంగా సౌకర్యం కల్పించడం కానీ ఉన్నదాన్ని స్థిరీకరించడంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విఫలమైంది. వచ్చినటువంటి అకాల వర్షాలు, అధిక వర్షాలను కూడా మేనేజ్మెంట్ చేతగాక గేట్లు కొట్టుకుపోయినాయి, డ్యాములే కొట్టుకుని పోయినాయి. డ్యాములు కూడా పోయినాయి. ఇప్పుడు పింఛా నది మీద అన్నమయ్య డ్యామ్ కొట్టుకొని పోయింది. మన దగ్గర ఇక్కడ పులిచింతల ప్రాజెక్టులో గేటు కొట్టుకొని పోయింది. గుళ్ళకమ్మలో 2 గేట్లు కొట్టుకొని పోయినాయి గుళ్ళకమ్మ డ్యామ్ కింద. అంటే గ్రీజు పెట్టి మెయింటైన్ చేసేటువంటి నాలెడ్జ్ కూడా జగన్మోహన్ రెడ్డికి కానీ జగన్మోహన్ రెడ్డి యంత్రాంగానికి లేని దాని ఫలితంగా నీటి యాజమాన్య వ్యవస్థ పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. వస్తే వరద, లేకపోతే కరువు. జగన్మోహన్ రెడ్డి కవల పిల్లల్లాగా వచ్చినాయి ఇవి 2. వస్తే వరదలు వచ్చినాయి. ఒక్కసారి నాటి పండించుకోవాల్సిన వరకు 3 సార్లు నాటాల్సి వచ్చింది. లేకపోతే కరువు వచ్చేసి పెట్టేసి అవి ఎండిపోయింది. 2 ప్రమాదం వచ్చింది. ఇది 3వ అంశం. ఇక 4వది తక్కువ నీటితోటి ఎక్కువ భూమికి నీటి సౌకర్యం కల్పించడంలో బిందు తుంపర సేద్యాలు, అంటే డ్రిప్ స్ప్రింక్లర్ సిస్టంలో తక్కువ నీటితోటి ఎక్కువ భూమికి నీటి వస్తాయి. అంటే సుమారుగా 2 అంగుళాల అంటే 2 ఇంచెస్ పైపు తోటి భూమిలో నుంచి నీళ్లు బయటకు గనక వస్తే బోర్లో ఆ భూమి సుమారుగా ఒక 2.5-3 ఎకరాల భూమికి పారుతాయి. అదే డ్రిప్ స్ప్రింక్లర్ పెట్టుకుంటే 5 నుంచి 7 ఎకరాలకు కూడా అదే నీటితోటి యాజమాన్యం నిర్వహించవచ్చు. అలాంటి దానికోసం భారతదేశంలోనే నెంబర్ 1 స్థానంలోకి తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు గారు డ్రిప్ స్ప్రింక్లర్ సిస్టాన్ని అప్పటికే మనకన్నా ముందున్న కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు ఈ రాష్ట్రాలను దాటుకొని ఇది బాగుంది, దీంట్లో కేంద్ర ప్రభుత్వం వాటా కూడా ఉంటుంది కాబట్టి రాష్ట్రం నుంచి మనం ప్రోత్సాహకాలు ఇస్తే కేంద్రం నుంచి వచ్చే వాటాతోటి ఈరోజు దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టొచ్చని పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారు కృషి చేశారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అవి మొత్తం కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి డబ్బులు చెల్లించకపోవడం వల్ల
వేసినటువంటి ఒక 1000 కోట్లు బకాయి పెట్టేసి వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు ఈ రాష్ట్రంలో ఎవరికి కూడా ఇవ్వడానికి ముందుకు రాని పరిస్థితి వచ్చింది. చివరిలో ఏదో వాళ్ళ సజ్జల రామకృష్ణారెడ్డితో విజయసాయి రెడ్డితో ఏదో కంపెనీలు పెట్టించి వాళ్ళ కోసం ఇస్తానని ఏదో కొంత ప్రయత్నం చేశాడు, కానీ అది కూడా చేసిన దాఖలాలు. కాబట్టి డ్రిప్ స్ప్రింక్లర్ సిస్టంలో ఫెయిల్ అయ్యాడు. తద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం ప్రధానంగా ఉద్యానవన పంటలన్నీ కూడా వెనకబడిపోయినటువంటి పరిస్థితి.